రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మురళి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మురళి గారు, తిరుమలలో ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు, అక్కడ ఉండే పరిణామాలు కానీ అక్కడ జరిగే దందాలు కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నారు. సరే, ఈ దందాలు వీటి జోలికి వెళ్ళే ముందు సామాన్య భక్తుడు ఎంతో ఆశతో, ఎంతో వాళ్ళకి ఏదో ఎంతో నమ్మకంతో దర్శనం చేసుకోవాలి, మొక్కుబడులు చెల్లించుకోవాలని వస్తారు కదా. వాళ్ళని నిలువు దోపిడీ చేసి, మామూలుగా వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇవ్వాలి అనేది ఒక మొక్కు ఉంటుంది, లేకపోతే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు అని అదొక పేరుంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్దేశించకపోతే వడ్డీ వేసి తర్వాత ఇవ్వచ్చు, ఏదో ఉంటాయి, నాకు అంత క్లియర్గా తెలియదు. కానీ ఆ వచ్చే భక్తుడిని వీళ్ళు నిలువు దోపిడీ చేసేస్తున్నారు, భయంకరంగా దోచేస్తున్నారు కదా. ఎందుకు ఇలా తయారైంది గడిచిన కాలంలో ఈ పరిస్థితి అంతా ఇట్లా? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు విద్యాసాగర్, అదే మాదిరి కిరణ్ గారికి, వీళ్ళకిద్దరికి, అదే మాదిరి వీక్షకులకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. సిపిఎం మౌలికమైన విషయం ఏమిటంటే, ఈ నా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో గడిచిన ప్రధానమైనటువంటి, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు 4 సంవత్సరాల పాటు చైర్మన్ హోదాలో ఉన్నారు. జవహర్ రెడ్డి గారు ఆయన ఆరంభంలో ఈఓగా, కరోనా టైం దాకా కీలకమైనటువంటి సమయంలో ఆయన ఈఓగా ఉన్నారు. అత్యధిక కాలం చైర్మన్ గా సుబ్బారెడ్డి గారు పరిపాలన చేశారు. చివరిలో కొద్ది కాలం పాటు చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నటువంటి మౌలికమైన అంశం ఏమంటే, ఒక సాధారణ భక్తుడు యూనిట్ గా కానీ, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు యూనిట్ గా కానీ, ఉద్యోగి యూనిట్ గా కానీ, లేదంటే తిరుమల కొండకొచ్చే భక్తులు, యాత్రికులు, వారి సౌకర్యాలు, దానికోసం పెట్టినటువంటి ప్రయత్నం దాదాపు శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన ప్రభుత్వం కానీ ఏ సందర్భంలోనూ టీటీడీలో పరిణామాల మీద సమీక్ష చేయడం కానీ, ఆయన స్వయంగా జరుగుతున్నటువంటి వాటి మీద పరిశీలన చేయడం కానీ, నిర్ణయాలు చేయడం కానీ జరగకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని, ఒక్కొక్క విభాగాన్ని కొంతమంది వ్యక్తులు కేటాయించేసి, దానికి రారాజులు వాళ్లే, చక్రవర్తులు వాళ్లే, వాళ్ళు ఏమనుకుంటే అది వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించే ఒక ధోరణి. ఏమాత్రం వాటిలో జరుగుతున్నటువంటి అంశాలను పరిశీలన చేసే పరిస్థితి కూడా లేదు. ఈ విషయాన్ని నేనేదో చెప్పడం కాదు, స్వయంగా వైసీపీలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా, కీలక స్థానాల్లో ఉన్నటువంటి మంత్రులు కూడా, మేము ఏదైనా సందర్భాన్ని బట్టి సమస్యలు చెప్పడానికి పోతే టీటీడీ గురించి మాత్రం మాకు చెప్పదు మురళి, అక్కడ మేమేమి ఏడు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రితోనే డైరెక్ట్ సంబంధం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి చెప్పగలిగేంత స్థితి లేదని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వంలో నెంబర్ 2గా పనిచేసినటువంటి మంత్రి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చెప్పాడనంటే అక్కడ ఉన్నటువంటి స్థితి ఏందో మీకు అర్థమైపోతుంది అనుకుంటాను. మనకందరికి బాగా గుర్తుంటుంది, ఎస్వీబీసీలో ఒక డైరెక్ట్ ప్రసారం ఒకటి వచ్చింది, ప్రత్యక్ష ప్రసారం. ఏమని వచ్చిందనంటే, ఈ సేవలు ఎట్లా పెంచాలి అనేది సుబ్బారెడ్డి గారి సమక్షంలో ఒక చర్చ జరిగింది. అక్కడ చెప్తున్నారు, సుప్రభాతం సేవ ఇప్పుడు 500 ఉంది, 2000 చేసేయండి, లేదా మామూలు దర్శనం